గుడ్ మార్నింగ్. నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందులో నేను ఉంటాను కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 21st November 2024. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ స్టార్ అడ్వైజర్. ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. అండ్ వార్ లైవ్ రష్యా యుక్రెయిన్లో కొద్ది యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కొద్దిగా జాగ్రత్త ఉండాలి. అట్నే ఇజ్రాయల్ ఇరాన్లో యుద్ధం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త ఉండాలి. మార్కెట్ అప్పుడప్పుడు వాటి నిజం బట్టి కూడా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. మొన్న కూడా మార్కెట్ అట్నే పడుతుంది లాస్ట్ 30 minutesలో. అండ్ మీ ప్రతిసారి చెప్పినట్టు కూడా అడ్వైస్ కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అనేది ప్రతిసారి చెప్తున్నాను. మీ 50% ఇప్పుడు మార్కెట్ దగ్గర చాలా లోన్ అవుతుంది కాబట్టి కనీసం 50% మన క్యాష్ హ్యాండ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మంచి షేర్ తగ్గినప్పుడు కొనే అవకాశం ఉంటుంది. లేదా మన కొన్న షేర్ కూడా తగ్గినప్పుడు కూడా దాన్ని యావరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మొత్తాన్ని కూడా మనం ఒక్కసారి కూడా స్టాక్ మార్కెట్ పెట్టకూడదని ఒక ఆలోచన. సో దాన్ని గుర్తించండి. సో మీకు ప్రతిసారి కూడా రోజు గుడ్ బుల్ చార్ట్ కింద ఇస్తున్నాను. ఇది బై అండ్ డిప్స్ ఆల్సో. ఇక్కడ ఇచ్చేటి ఆల్మోస్ట్ ఫండమెంటల్ షేర్స్. ఈ షేర్ కూడా ఒక తగ్గినా కానీ మనం ఎటువంటి ఆందోళించకుండా టైం వెయిట్ చేయాలి. వీలైతే డబ్బులు ఉంటే 5% కానీ 10% అట్లా లెవెల్స్ పెట్టుకుని ఆ లెవెల్స్ తగ్గినప్పుడే దాన్ని యావరేజ్ చేసుకుంటూ పోతే మళ్ళీ తొందరగా యావరేజ్తో కలిసి వచ్చి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఇచ్చే షేర్ కూడా ఇది కూడా ప్యూర్లీ మన ఫండమెంటల్ షేరు అండ్ టెక్నికల్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే RSI బేస్ అండ్ మూవింగ్ యావరేజ్ బేస్ మీద చెప్పడం జరుగుతుంది. సో లెవెల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ లెవెల్స్ మనం గమనించాలి అండ్ ఓపికతో మనం కొద్దిగా ఉండాలి. ఇక్కడ ఆస్కాట్ ఆటోమేషన్ రీసెంట్ లిస్ట్ అయిన షేరు మంచి రిజల్ట్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం 438 ఉంది. హైయెస్ట్ 485 ఉంది. లోస్ట్ 240. బెస్ట్ బై 449 తర్వాతనే ఇందులో కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది, గుర్తించండి. షార్ట్ టర్మ్ టార్గెట్ 450, లాంగ్ టర్మ్ 500 గుర్తించండి. ఇక్కడ RSI ఇక్కడ చూపించాం. RSI మామూలుగా డైలీలో 45 ఎబో ఉండాలి. ఇప్పుడు 53 ఉంది. వీక్లీలో 55 ఎబో ఉండాలి. 58 ఉంది. మంత్లీలో 60 ఉండాలి. బట్ ఇది కొత్త లిస్టింగ్ కంపెనీ కాబట్టి మంత్లీ ఫార్మేషన్ ఏర్పడలేదు. సో మొత్తంగా ఈ షేర్ బులిష్గా ఉంది, అది గుర్తించండి. అండ్ టుడే మీరు బిజినెస్ ఇండెక్స్ కింద మనం USA, యూరోపియన్, ఆసియా మార్కెట్లను వాటి యొక్క ఇండెక్స్ను మనం రోజు చూస్తున్నాము. వీటిని చూడడం మంచిది. ఎందుకంటే వీటి యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్పై పడే ఉంది. ఒకవేళ హెచ్చుతగ్గులు అయితే మన మార్కెట్ హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మనం రోజు గమనించాలి. సో డౌజోన్ USA డౌజోన్స్ 140 మిక్స్డ్ క్లోజ్ అని చెప్పవచ్చు. డౌజోన్స్ 140 అప్ అయితే నార్డాక్స్ 21 డౌన్లో ఉంది. S&P 500 0.13 అప్లో ఉంది. అండ్ యూరోపియన్, ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్, జర్మనీ మూడు కూడా డౌన్లో ఉన్నాయి. 1431, 56గా గమనించండి. ఆసియా మార్కెట్ కూడా కొద్దిగా సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం 20% అప్లో ఉంది. మరి మిగతా మార్కెట్ డౌన్లో ఉంది. ఎందుకంటే కొద్దిగా యుక్రెయిన్ అండ్ మరి రష్యా వార్ అనేది మళ్ళీ కొద్దిగా ఎస్కలేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది, అది గుర్తించండి. అండ్ ఇండియన్ మార్కెట్స్లో కూడా మొన్న ఫార్నర్స్ 3411 షేర్స్ సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 2008 చేశారు. సో మన కొద్దిగా లాభాల బట్ట ముగిసింది మన ఇండెక్స్, గుర్తించండి. బట్ పీసీ నిఫ్టీ ఇంకా బేరిష్గా ఉంది. 0.83 ఉంది. ఈ బిలో 1 ఉంటే మార్కెట్ బేరిష్ కింద చెప్తారు. ఎబో 1 ఉంటే పీసీ నిఫ్టీ అంటే ఫుడ్ కాల్ రేషియో ఎబో 1 ఉంటే బేరిష్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకా బేరిష్గా ఉన్నట్టు ఈ యొక్క రేషియో చెప్తున్నది. సో మనం ప్రధాన వార్త అయితే ఈనాడులో ఇండియన్ హోటల్ మీద ఒక క్యాపెక్స్ ఇచ్చారు. 5,000 crores పెట్టి ఇండియన్ హోటల్ టాటా గ్రూప్ ఇది చాలా అప్ మూమెంట్ ఉంది. కాబట్టి ఈ షేర్ ఆల్మోస్ట్ పెరిగింది. కాబట్టి ఈ షేర్ను కొద్దిగా సిప్ మెథడ్ తీసుకోవాలి. సో ఈ వార్త బట్టి ఈ షేర్ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో గోడ్రేజ్ ఇండస్ట్రీ మీద వాళ్ళు కూడా ఒక 1,000 crores NCD ద్వారా మన ఫండ్స్ రేజ్ చేయబోతున్నారు. ఈ ఫండ్స్ మూలంగా ఫ్యూచర్ వాళ్ళకు రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ షేర్ ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. ఫండమెంటల్ షేర్ కూడా గుర్తించండి. బిజినెస్ స్టాండ్ ప్రకారం UTI AMSC తనకున్న బ్రాంచెస్ను ఇంకా ఎక్స్పాండ్ చేయబోతుంటే 19 branches అని కాబట్టి ఉంది. సో ఏఎంఎస్ ఫ్యూచర్ ఏఎంఎస్ మంచి డిమాండ్ ఉంది. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. లైమ్ లైట్ ట్రెండింగ్ షేర్ కింద వీగార్డ్ ఉంది. వీగార్డ్ కూడా గత 2 రోజుల నుంచి లైమ్ లైట్ ఉంది, ట్రెండింగ్ ఉంది, అది పెరుగుతుంది. ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. బట్ స్లో మూవీగా ఉంటుందిగా గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం టాటా పవర్ డ్రంక్ గ్రీన్ టు డెవలప్ అని ఒక వార్త వచ్చింది భూటాన్లో. సో టాటా పవర్ ప్రతిసారి చెప్తున్న టాటా పవర్స్ పోర్ట్ఫోలియోస్కుని షేరు. ఈ షేరు 5%, 10% ప్రతి డిప్లో కూడా యావరేజ్ చేసుకుని షేరు. ముందు పెద్ద కంపెనీ అవుతుంది. ఇది చాలా కింద నుంచి కూడా చాలా పెరిగింది. ఆల్మోస్ట్ 3 to 4 times.
బట్ పెరగడానికి ఛాన్స్ ఉంది. తగ్గినప్పుడు ఇంకా తీసుకోవాల్సిందే కూర్చోండి. ఒకటేసారి ఇందులో ఇప్పుడు ఎక్కువ లాభాలు అంటే ఇప్పుడు డబుల్ కావాలి కాదు, ఆల్రెడీ డబుల్ ట్రిబుల్ అయి ఉంది కాబట్టి ఇది కొద్దిగా తీసుకోవాల్సింది. అండ్ తగ్గినప్పుడు యావరేజ్ చూసుకుంటూ పోవాలి. అండ్ ఒక వీలైతే ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ తగ్గినప్పుడు చూసుకుంటూ పోవాలి. బ్రోకర్ గారి కింద మ్యార్కో ఇచ్చారు అకౌంట్ 5 మన ఎఫ్ఎంజీస్కి సంబంధించి. ఇప్పుడు ఎఫ్ఎంజీసీ అయితే మన టెక్నికల్ వీక్ ఉన్నాయి, బట్ దీన్ని అక్యుమిలేట్ చేసుకోవచ్చు అని వారు రికమెండ్ చేస్తారు, అది గుర్తించండి. అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారం బులిష్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కింద టెక్నికల్గా జిఎస్సి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ మన ఇండియా వాళ్ళది బులిష్గా ఉంది. ఈ షేర్ ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అట్లనే ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారము గోడ్రేజ్ ప్రాపర్టీస్ మీద వాళ్ళకు సుమారు 53 ఎకర్స్ ల్యాండ్ మన కలకత్తా జోకల్ అక్కడ కొన్నట్టు వాతావరణాన్ని 5 crores పెట్టి, సో ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. సో మనీ కంట్రోల్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సంబంధించిన డేటా ఇస్తున్నారు. లాంగ్ బిల్డప్ అంటే ఈ షేర్ ఇందులో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఈ షేర్లు పెరుగుతాయని వాళ్ళ ఉద్దేశము. ఇది ఎక్స్పైరీకి 1 week ఎక్స్పైరీ కానీ 1 month ఎక్స్పైరీకి ఉంటుంది. సో ఈరోజు ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంది ఈ డేటా ప్రకారం. అట్లనే షార్ట్ కవరింగ్లో కూడా ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఈ డేటా ప్రకారము ఈ వీక్లీ ఎక్స్పైరీ కానీ 1 month కోసము ఈ డేటా ఉంటుంది, అది గుర్తించండి. సో ఈ డేటా కూడా ప్రతిరోజు కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి ఈరోజు దీని మీద ఒక దృష్టి పెట్టడం అనేది నా ఆలోచన. అండ్ లాంగ్ వైండింగ్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోతాయి కాబట్టి షేర్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో అది గుర్తించండి. అది నెక్స్ట్ షార్ట్ బిల్డప్ కింద ఇవి షేర్లు తగ్గడానికి అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి షార్ట్ బిల్డప్ అయి ఉంటాయి కాబట్టి ఈ షేర్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ డెలివరీ మొన్న హైయెస్ట్ డెలివరీ ఈ షేర్లు ఆల్మోస్ట్ 66 నుంచి 90% ఇంత డెలివరీ అయినాయి. సో డెలివరీ మూలంగా ఈ షేర్లకు ఫ్యూచర్లో పెరుగుతాయనే ఉద్దేశంతో హైయెస్ట్ డెలివరీ తీసుకుంటారు కాబట్టి షేర్ పెరగడానికి అవకాశం ఉంది. ఆ లిస్టును గమనించండి. క్రాంప్టన్ గ్రూప్స్ మీద వాతావరణం Q2 రిజల్ట్ బాగుందని రోబస్ట్గా గ్రోత్ స్పైట్ ఆఫ్ ఛాలెంజెస్. సో మార్కెట్ కండిషన్ బాగున్నా దీని యొక్క గ్రోత్ రిజల్ట్ బాగుందని కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఆర్సీ ఇచ్చారు. మన పవర్కి సంబంధించింది, గవర్నమెంట్ సంబంధించింది, వన్ ఆఫ్ ది మంచి కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు అవరేజ్ చేసిన షేర్గా గుర్తించారు. ఈరోజు బ్యాన్లో స్టాక్ యాడ్ ఫ్యూచర్ బ్యాన్స్లో ఇది ఇందిరాగాంధీ ఐజిఎల్ మన యాడ్ చేశారు. అంతకుముందు ఆర్టీ ఇండస్ట్రీ, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్, జిఎన్ఎఫ్సి, గ్రానస్ ఇండియా, హిందుస్థాన్ కాపర్ ఉన్నాయి. అండ్ స్టాక్ రిమోట్ ఫ్రమ్ ఎటువంటి ఏషియన్ జిఎల్ కాబట్టి ఇవన్నీ బ్యాన్లో ఉన్నాయి. సో ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో ఉంటే ఈరోజు ఈ షేర్లు ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ కొనడానికి వీలు ఉండదు, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. దాని మూలంగా ఈ షేర్ కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది, బట్ ఇవి క్యాష్ సెక్షన్లో కొనడానికి అవకాశం ఉంది. అండ్ టుడే మై చాయిస్ కింద మరి ఎన్ఎండిసి ఇచ్చాను. అది ఆల్మోస్ట్ షేర్ బాగా తగ్గింది. దీనికి బోనస్ షేర్ ఉంది, ఇంతకుముందు చాలా చెప్పాను. ఫండమెంటల్ షేర్ కింద దీన్ని తీసుకోండి. అండ్ బోనస్ షేర్ కింద ఉన్నాయి కాబట్టి 100 షేర్లకు 300 షేర్స్ అంటే 200 షేర్స్ ఎక్స్ట్రా రావడానికి అవకాశం ఉంది. ఈ షేర్ మన చాలా తగ్గింది మన యుక్రెయిన్ రష్యా వాతావరణంగా, బట్ ఈరోజు పెరగడానికి కొద్దిగా అవకాశం ఉందని కనిపిస్తున్నా. మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి. కొన్ని డివిడెండ్స్ మీద ఇన్ఫర్మేషన్ ఉంది. రికార్డ్ డేటు 22 అంటే రేపు రికార్డ్ డేట్ ఉంది కాబట్టి ఈరోజు తీసుకొని రేపు డిమాట్ అకౌంట్ ఉన్న వాళ్ళకు వీటికి ఒక ఈ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. ఎఫ్డిసికి 5 రూపీస్, మావానా షుగర్కు 3 రూపీస్, పనామా పెట్రోకు 2 రూపీస్, ఎంఎస్టీసీకి 4 రూపీస్. సో డివిడెండ్ వచ్చిన తర్వాత న్యాచురల్గా ఇంత కానీ అంతకంటే ఎక్కువ కానీ అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఈ వార్తలు అండి. సో ఎంత మంచి వార్తలైనా ఇప్పుడు టెక్నికల్ మనం ఎందుకంటే యుద్ధపోయాము అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి టెక్నికల్ వాల్యూ కంపల్సరీ ఆ లెవెల్స్ దాటిన తర్వాతనే కొనడం అనేది మంచి పద్ధతి. ఒక్కోసారి వాతం బట్టి ఈరోజు పెరిగి మళ్ళీ తగ్గుతుంటుంది కాబట్టి డ్రాప్ కాకుండా చూడాలి. ఒకవేళ కొంటే ఇప్పుడు ఈ మూమెంట్లో లాంగ్ రన్గా కొనుక్కోవాలి. అండ్ ఇంట్రాడే కోసం కానీ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఒక 1 week 10 days కోసం అయితే ఇప్పుడు కంపల్సరీ మన ఇక్కడ లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ను గమనించాలి. ఇక్కడ మీరు చార్ట్ చూస్తున్నారు, చార్ట్ ట్రేడింగ్ వాళ్ళది. అండ్ మీరు చార్ట్ చూడడం కూడా నేర్చుకుంటే మంచిదే. అండ్ ఇక్కడ మీకు మూవింగ్ అవరేజెస్ పెట్టాను 20, 50, 100, 200 days. ఎప్పుడైతే మూవింగ్ అవర్స్ పైన ఏ షేర్ ఉన్నాయి అంటే 4 మూవింగ్ అవర్స్ పైన ఏ షేర్ ఉంటో ఆ షేర్ ట్రెండింగ్లో పడుతున్నట్టు. అట్లనే కూడా ఆర్ఎస్ఐ ఉంది. ఇక్కడ ఆర్ఎస్ఐ ఇప్పుడు ఇక్కడ ఈ బ్లూలో ఉంది ఆర్ఎస్ఐ. ఇది ఆల్మోస్ట్ మనకు 45 ఎబో ఉంటే పాజిటివ్ ఉన్నట్టుగా గుర్తించండి. బిలో 30 ఉంటే నెగిటివ్గా ఉన్నట్టు, బేరిష్గా ఉన్నట్టు. సో మనము వీటిని చూద్దాం.
ఇక్కడ మనం ఫస్ట్ ఆస్కో ఆటోమేటివ్ లిమిటెడ్ ప్రస్తుతం 438 ఉంది, 240 లోయెస్ట్, హైయెస్ట్ 485. సో ఇక్కడ టెక్నికల్ చూస్తే RSI 53 ఉంది, సో 45 ఉంది ట్రెండింగ్ ఉన్నట్టు. అండ్ మీ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది, కంటిన్యూగా 3 days పెరిగింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక క్యాండిల్ ఏర్పడింది. ఈరోజు కూడా షేర్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. అండ్ ఇండియా హోటల్ ప్రస్తుతం 754 రూపీస్ ఉంది, లోయెస్ట్ 413, హైయెస్ట్ 760. అండ్ RSI 65 ఉంది, అబవ్ 45 ఉంది. అండ్ అన్ని మూవింగ్ యావరేజ్ పై ఉంది. మీకు చార్ట్ కూడా చూసి కూడా కంటిన్యూగా పెరుగుతుంది. సో ఒక్కోసారి పెరిగిన షేరు ఇవి కింద వాళ్ళు అమ్మే మూలంగా ప్రాఫిట్ బుకింగ్ అయ్యి మళ్ళీ ఒక 2 రోజులు రెడ్ క్యాండిల్ ఏర్పడి మళ్ళీ పెరగడానికి వస్తుంది. మొత్తానికి ఈ మూవింగ్ యావరేజ్ క్రాస్ కానంత, అంటే 612 క్రాస్ కానంత వరకు కూడా ఈ షేరు ట్రెండింగ్ ఉండే అవకాశం ఉంటుందిగా గుర్తుంటుంది. లాస్ట్గా నెక్స్ట్ గోడ్రేజ్ ఇండస్ట్రీ ప్రస్తుతం 1027 ఉంది, లోయెస్ట్ 642, హైయెస్ట్ 1300. అండ్ టెక్నికల్ చూస్తే మూవింగ్ యావరేజ్ పైన 50 ఉంది, బాగానే ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ అయింది. ఇంకొక మూవింగ్ యావరేజ్ అంటే 50 మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలేదు. అది ఎప్పుడైతే 1038 క్రాస్ అవుతుందో, ఎప్పుడు 1027 ఉంది, 1038 క్రాస్ అయితే ఇంకా మూవ్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ UTI అసెట్ మేనేజ్మెంట్ ప్రస్తుతం 1280 ఉంది, లోయెస్ట్ 775, హైయెస్ట్ 1400. సో టెక్నికల్గా 50 ఉంది, పర్వాలేదు. RSI 45 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది, ఇంకొక 7 రూపీస్. అంటే ప్రస్తుతం 1280 ఉంది, ఇప్పుడు 1280, 190 దాటితే ఇంకా పైకి పోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వీగార్డ్ ప్రస్తుతం 425 రూపీస్ ఉంది, లోయెస్ట్ 283, హైయెస్ట్ 577. ప్రస్తుతం RSI 48 ఉంది, 45 ఉంది, పర్వాలేదు. బట్ మూవింగ్ యావరేజెస్ ఇంకా ఇక్కడ 2 క్రాస్ కావాలి. ఇప్పుడు 425 ఉంది కాబట్టి ఎప్పుడైతే 435 క్రాస్ అవుతుందో, ఇక్కడ 454 క్రాస్ ఉంది, ఇంకా బ్రేక్అవుట్ ఉంది. 435 క్రాస్ అయిన తర్వాత తీసుకోవడం బెటరు. అండ్ 450 అయితే బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టాటా పవర్ ప్రస్తుతం 408 ఉంది, లోయెస్ట్ 257, హైయెస్ట్ 495. టెక్నికల్గా RSI వీక్ ఉందని చెప్పొచ్చు. టాటా పవర్ మీరు చూడండి 37 ఉంది, 45 ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చార్ట్ కూడా చూస్తే కంటిన్యూగా తగ్గింది, 2 తగ్గుతుంది. కాబట్టి RSI బలపడాలంటే ఇది ఆల్మోస్ట్ 433, 436 అంటే 408 ఉంది. కాబట్టి ఇంకొక 30 రూపీస్ పెరిగితే కానీ ఇలా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే డ్రాప్ అయ్యి కిందికి పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంత మంచి ఫండమెంటల్ కంపెనీ అయినా మనకు డే ట్రేడ్ కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ ఇది పనికిరాదు. బట్ లాంగ్ టర్మ్కు తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్స్ అంటే మినిమం 6 months ఏవో 1 year పెట్టుకున్న వాళ్ళకు ఈ షేర్లో తీసుకోవచ్చు. బట్ స్వింగ్ ట్రేడింగ్కు ఇంట్రాడేకి షేర్ కాదు. 436 వచ్చిన తర్వాత మూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. నెక్స్ట్ మ్యారికో యాక్టివేట్ చేయమని చెప్పారు. 590 రూపీస్ ఉంది, లోయెస్ట్ 486, హైయెస్ట్ 720 ఆల్మోస్ట్. బట్ టెక్నికల్గా వీక్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీ చార్ట్ ప్రకారం చూసుకుంటే డౌన్ఫాల్ కనిపిస్తుంది. టెక్నికల్గా 29 ఉంది, ఇది 45 కావాలి. అండ్ మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ 646 క్రాస్ కావాలి. సో ఎప్పుడైతే 640 క్రాస్లో ఇంత మూవ్మెంట్ వచ్చింది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి లాంగ్ రన్ కోసము మనం తీసుకోవచ్చు. లాంగ్ రన్ కోసము దానికి లెవెల్స్ కాదు, వాటి యొక్క బ్యాలెన్స్ షీట్ని బట్టి మనం తీసుకోవాలి. సో ఫండమెంటల్ బాగుంటే తగ్గి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ రన్ అయితే తీసుకోవడానికి ఈ షేర్ అవకాశం ఉంది. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చెప్పండి. ప్రస్తుతం 371 ఉంది, 371, లోయెస్ట్ 262, హైయెస్ట్ 467. టెక్నికల్గా చూస్తే 50 ఉంది, పర్వాలేదు. 45 ఉంది. బట్ మూవింగ్ యావరేజ్ కంటిన్యూగా 3 days నుంచి పెరుగుతుంది. బట్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ 100 and 50 మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలే. ఎప్పుడైతే 378 అంటే ఇక్కడ నుంచి ఒక 8 రూపీస్ పెరిగిన తర్వాత ఇంకా ఇలా ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. గోడ్రేజ్ ప్రాపర్టీస్ ప్రస్తుతం 2692 ఉంది, లోయెస్ట్ 1800, హైయెస్ట్ 3400. చార్ట్ పరంగా చూస్తే ట్రెండింగ్గా కనిపిస్తుంది. టెక్నికల్గా కొద్దిగా వీక్ ఉంది, 40 ఉంది, 45 క్రాస్ కావాలి. అండ్ ఈ మూవింగ్ యావరేజ్ కూడా ఓన్లీ 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. ఎప్పుడైతే 2897, ఆల్మోస్ట్ 2900 క్రాస్ అయితే ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. క్రాంప్టన్ గ్రీవ్స్ ఈ కన్జ్యూమర్కి సంబంధించింది 390 ఉంది, మన 780 రూపీస్ దాకా పెరిగింది. 395 పోయి 398గా క్లోజ్ అయింది. ప్రస్తుతం లో 261, హైయెస్ట్ 484.
టెక్నికల్గా కొంచెం బలపడదని చెప్పొచ్చు. 45 అబోవ్ 45.29 ఉంది. సో బలపడుతుంది. బట్ ఇది ఇంకా మూవింగ్ అవర్స్ క్రాస్ కాలే. ఎప్పుడైతే 410 క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశంగా ఉంటుందని గుర్తించండి. నెక్స్ట్ ఆర్ఈసీ లిమిటెడ్ గవర్నమెంట్ కంపెనీ, మంచి కంపెనీ, పండుగ కంపెనీ, అక్యుములేట్ చేసుకోవాల్సిన షేరు ప్రస్తుతం 560 ఉంది. లోయెస్ట్ 331, హైయెస్ట్ 654. టెక్నికల్గా బలపడుతుందని చెప్పొచ్చు. 46 ఉంది. బట్ మూవింగ్ అవర్స్ ఇది కంటిన్యూగా 4 days తగ్గిన తర్వాత మనం పెరగడం స్టార్ట్ చేసింది. బట్ 541 క్రాస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు యుద్ధ భయాలు మార్కెట్ హెచ్చుతగ్గులకు లోన్ అవుతున్నాయి. కాబట్టి టెక్నికల్ వాల్యూస్ మనం గమనిస్తుండాలి. ఎందుకంటే ఈరోజు పెరిగి మనకు తగ్గే అవకాశం ఉంటుంది. బట్ టెక్నికల్ లెవెల్ ఆ లెవెల్స్ పెరిగిన తర్వాత ట్రెండింగ్లో వచ్చిన తర్వాత మనం లాభాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అది లాంగ్ రన్ కోసం అయితే ఇలాంటి షేర్ కూడా మనము తగ్గినప్పుడు తీసుకుంటూ యావరేజ్ చేసుకుంటూ ముందు లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. సో వార్త ముగించే ముందు సబ్స్క్రిప్షన్ చేసుకున్న వారు లైక్ చేయమని రిక్వెస్ట్. సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకొని నాకు మోరల్ సపోర్ట్ కల్పిస్తామని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ ఈవినింగ్ మన టెక్నికల్ రివ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ.